హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పండు మిరపకాయలతో 3 రకాల నిల్వ పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అన్ని పచ్చళ్ళు చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం ఒకదానిని మించి ఒకటి ఉంటాయి. ఈ పచ్చళ్ళు రైస్‌లోకే కాకుండా టిఫిన్స్‌లోకి కూడా చాలా చాలా బావుంటాయి. పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కదా! ఇప్పుడు పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు హ్యాపీగా తినేసేయొచ్చు. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓన్లీ పండు మిరపకాయ నిల్వ పచ్చడి చూద్దాము. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 300 గ్రాముల పండు మిర్చి తీసుకున్నానండి. మనం పావు కేజీకి చేయాలి అనుకున్నప్పుడు ఒక 50 గ్రాములు ఎక్స్ట్రాగా ఉండేటట్టు తీసుకోవాలి. అందులో ఏవైనా పాడైపోయినవి ఉన్నా అలాగే తొడిమ లేకుండా ఉన్నవి కూడా తీసేయాలి. ఇలా తొడిమలు లేనివి తీసుకుంటే ఏంటంటే ఇవి క్లీన్ చేసేటప్పుడు ఈ పండు మిర్చిలోకి వాటర్ పోయి పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తీసుకునేటప్పుడే తొడిమలు ఉన్నవి కాస్త కండగా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా పండుమిర్చి నిల్వ పచ్చడి చేసేటప్పుడు ఈ పండుమిర్చి కొనే దగ్గర నుంచి స్టోర్ చేసే వరకు అంటే ఈ పచ్చడిని స్టోర్ చేసేంత వరకు మనం కరెక్ట్గా చేసామంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు కూడా రంగులో కానీ రుచిలో కానీ ఏమాత్రం తేడా ఉండదండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పండుమిర్చిని క్లీన్ చేసుకుందామండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి ఈ పండుమిర్చి మొత్తాన్ని వేసి బాగా చేతితోటి రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. తొడిమలతో సహా క్లీన్ చేసుకోవాలండి. తొడిమలు తీసేసి క్లీన్ చేసామంటే అందులోకి వాటర్ పోయి పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అన్ని పండు మిర్చిని తొడిమలతో సహా క్లీన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లోకి వేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా పొడి క్లాత్ తోటి అన్ని పండు మిర్చిని క్లీన్ చేసుకోవాలండి. అంటే ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కడైనా ఇలా క్వాలిటీ తక్కువగా ఉన్న పండు మిర్చిని కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఈ పండు మిర్చి మొత్తాన్ని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి. అంటే ఎక్కడైనా ఇంకా చెమ్మ ఉన్నా కూడా ఆరిపోతుంది. ఈలోపు ఈ పచ్చడికి కావాల్సిన మెంతి పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో లైట్గా దోరగా వేయించుకోవాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పండు మిరపకాయలు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పైన తొడిమలు తీసేసి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పండుమిర్చిని మొత్తం వేస్తే సరిగా నలగదనమాట. కాబట్టి ఈ విధంగా 2-3 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందే వేయించుకున్న మెంతుల్ని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ పండుమిర్చికి పావు కప్పు సాల్ట్ తీసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పుని ఎండలో పెట్టి తీసుకున్నాను. ఎండలో కాసేపు ఎండబెట్టి తీసుకోవడం వల్ల పచ్చడి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ సాల్ట్ వెయిట్లో చెప్పాలి అంటే 50 నుంచి 60 గ్రాముల వరకు పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు పడుతుంది. ఈ చింతపండుని ఈనెలు పిక్కలు ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ విధంగా పెద్ద సైజు నిమ్మకాయ ఎంత తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని చింతపండుని ఈ విధంగా విడదీసి వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే అంటే పండుమిర్చి సాల్ట్ ఇలా మొత్తం ఒకేసారి వేసేస్తే చింతపండు నలగదనమాట. కాబట్టి ఈ విధంగా చింతపండు తర్వాత సాల్ట్ వేసేసుకోండి. ఈ మిక్సర్ జార్ కూడా బాగా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత యూస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చింతపండు సాల్ట్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా సగం వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అన్నీ వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. పండుమిర్చి అదేవిధంగా మెంతి పిండి అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవటం వల్ల కూడా పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. చూసారా ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక 8 బాక్స్లోకి తీసుకొని 2 రోజుల పాటు బయట ఉంచి 3వ రోజు నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పావు కేజీ చేశాను కాబట్టి మొత్తం పచ్చడిని పోపు వేస్తున్నాను. ఇలా కూడా ఒక 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేయడం కోసం ప్యాన్లోకి 3/4 కప్పు ఆయిల్ వేసుకోండి. పచ్చడికి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత అంటే ఈ పోపు మొత్తం బాగా చల్లారిన తర్వాత పచ్చడిని వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చడి మొత్తం వేసేసుకుని బాగా కలిపిన తర్వాత ఒక 2 రోజుల పాటు ఊరిన తర్వాత మనం యూస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా పండు మిరపకాయ నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడి బయట అయితే 3 నెలల పాటు, ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి అర కేజీ టమాటాలని తీసుకోవాలండి. బాగా పండినవి, గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా పొడి క్లాత్ తోటి తుడి చేసేసుకొని ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి. ఈ అర కేజీ టమోటాలకి గాను పావు కేజీ పండు మిర్చి సరిపోతుందండి. కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు 300 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఈ పండు మిర్చిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా పొడి క్లాత్ తోటి తుడిచిన తర్వాత ఈ విధంగా తొడిమలు తీసేసుకొని ఒక అరగంట సేపు వదిలేసేయండి. ఎక్కడైనా తడి ఉంటే ఆరిపోతుంది. ఈ తొడిమల్ని ముందే తీసేస్తే ఏంటంటే పండు మిర్చిని వాటర్ తోటి క్లీన్ చేసినప్పుడు లోపలికి వాటర్ పోయి పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పండు మిర్చిని బాగా క్లీన్ చేసిన తర్వాత తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ తొడిమల్ని తీసేసుకోవాలి. ఈ టమాటా పండు మిరపకాయలు పూర్తిగా తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ టమాటా పై భాగాన్ని కట్ చేసుకొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. పండు మిర్చిని కూడా 2-3 భాగాలుగా అంటే 2-3 ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టమాటాలని ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలాగే పండు మిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న అర కేజీ టమాటాలు అలాగే పావు కేజీ పండు మిర్చికి 30 నుంచి 50 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. అంటే టమాటా పులుపుని బట్టి, పండు మిర్చి కారాన్ని బట్టి ఇలా ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండులోని ఈనెలు, గింజలు అన్నీ తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న టమాటా పండు మిర్చి క్వాంటిటీకి 100 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలండి. కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ కల్లుప్పుని కాసేపు ఎండలో ఉంచి యూస్ చేయటం వలన పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. కప్స్ వైజ్ చెప్పాలి అంటే ఒక పావు కప్పు నిండుగా తీసుకుంటే సరిపోతుంది. అలాగే మీడియం సైజులో ఉన్న 2 వెల్లుల్లిపాయలని తీసుకొని పొట్టును తీసేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో సగం వెల్లుల్లిపాయల్ని పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. అండ్ అలాగే కొంచెం వెల్లుల్లిపాయల్ని పోపులో కూడా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టీ స్పూన్ల మెంతుల్ని వేసుకోవాలి. ఈ మెంతుల్ని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే పచ్చడి మొత్తం చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పల్లి ఆయిల్ వేసుకోండి. పల్లి ఆయిల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న అర కేజీ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చింతపండుని టమాటా ముక్కలతో పాటు వేసేస్తే టమాటాలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చింతపండుని కొంచెం ఇలా విడదీసేసుకొని వేసేసుకోవాలి. చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసి మూత పెట్టేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అవ్వడానికి ఒక పావు గంట టైం పడుతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా పేస్ట్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కల్లుపుని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కల్లుపు కాబట్టి ముందే గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అవుతుంది. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పోపుకు వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసి మిగతా వెల్లుల్లి రెబ్బల్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అలాగే ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని, అంటే ఆవ మెంతి పిండి ఉంది కదా అది వేసేసుకొని జస్ట్ ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక్కసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు.
ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకి కావాలి అనుకున్నప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి మొత్తం ఒకేసారి పోపు వేస్తున్నానండి. పోపు వేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు నిండుగా పల్లి ఆయిల్ వేసుకోండి. పావు లీటర్ దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, మనం ముందే పక్కన పెట్టేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకొని వేసుకోండి. అంటే కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఈ పోపు దినుసులన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు దినుసులన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ టమాటా పండు మిరపకాయ నిల్వ పచ్చడి మీరు ఇంకా చేయకపోతే ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. రుచి అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పోపు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసామంటే బయట అయితే 3 నెలల పాటు, ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కొలతలతో చేస్తే ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా బాగా కుదురుతుంది. అంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా చేసిన ఈ పచ్చడిని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 4 పెద్ద సైజు గోంగూర కట్టల్ని తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవి అయితే ఒక 5-6 తీసుకోవాలి. అదే చిన్న సైజులో ఉన్నవి చిన్న కట్టలు అయితే 10 దాకా తీసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. తెల్ల గోంగూర అందుబాటులో ఉంటే తెల్ల గోంగూర కూడా తీసుకోవచ్చు. ఎర్ర గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తగ్గించి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర ఆకులన్నింటినీ ఒలిచేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా ఎక్కడైనా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేసుకోవాలి. ఈ పచ్చడిని ఉదయాన్నే పెట్టాలనుకుంటే ముందు రోజు రాత్రే గోంగూరని పండు మిరపకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా ఆరిపోతాయి. అంటే తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే మాత్రం పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం తడి లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ గోంగూర మొత్తం ఈ విధంగా ఆకులు మొత్తం పూర్తిగా వడబడాలి. అంటే పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఈ మెంతులని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దూరగా వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే పచ్చడి చేదు వచ్చేస్తుందండి. కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2 టీ స్పూన్లు వేసేసుకొని మనం ముందే డ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఆకు మొత్తం పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గోంగూర చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మనం తీసుకున్న గోంగూరకి 1/2 కేజీ పండు మిరపకాయలు సరిపోతాయండి. కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 50 గ్రాముల వరకు పండు మిర్చిని ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. ఈ పండు మిర్చిని తీసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉన్నవి, కండగా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు వదిలేసేయండి. ఇవి తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వీటి పైన ఉన్న తొడిమెను తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజులో ఉన్న 2-3 వెల్లుల్లి గడ్డల్ని తీసుకొని ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేస్తాము. అలాగే కొద్దిగా పోపు వేసేటప్పుడు యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చింతపండుని 20-30 గ్రాముల వరకు తీసుకున్నానండి. అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకొని ఇందులో ఈనెలు, పిక్కలు ఇవేవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాముల కల్లుప్పుని తీసుకున్నానండి. ఈ ఉప్పుని కొంచెం సేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత యూస్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. కప్స్ వైజ్ చెప్పాలి అంటే ఒక 1/2 కప్పు నిండుగా సరిపోతుంది. తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న మెంతుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి.
తర్వాత ఒక పెద్ద మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ మనం రెడీగా పెట్టుకున్న సాల్ట్ని వేసేసుకోవాలి. అలాగే చింతపండును కూడా ఈ విధంగా విడదీసేసుకొని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పండు మిరపకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా పోపుగా ఉంచేసుకొని మిగతావన్నీ వేసుకోవాలి. అలాగే మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని కూడా వేసి మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని, అంటే గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. గోంగూరను వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లైట్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి గోంగూర అక్కడక్కడ ఆకుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గోంగూరతో పాటు ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి, లేకపోతే మరి ముద్దలాగా మెత్తగా అవుతుంది. పసుపు వేయటం వలన పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కోట్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఒక 8 బాక్స్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి అనుకుంటే ఒక 5 రోజుల పాటు బయట ఉంచేసి, అంటే పచ్చడి బాగా ఊరేంత వరకు బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసేసుకొని పోపు వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను కొంచెం పచ్చడిని పోపు వేస్తున్నానండి. ఇది పచ్చడి ఎంత బాగా ఊరితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడిని పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. పల్లి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, మనం ముందే పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు దినుసులన్నింటినీ లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పండుమిర్చి పచ్చడిని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా పండు మిర్చితో 3 రకాల నిల్వ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.